లేదా ସେଇ ସମୟରେ ପୁତ୍ର ମନେ ପଡିଲେ ନାହିଁ କି చెప్పాను కదా କହିଲି ନା ఈ శరీరానికని మనం కాస్త సంతోష పెట్టాలి అని చూస్తే ଏଇ ଶରୀରକୁ ଅଳ୍ପ ସୁଖ ଦେବାକୁ ଚେଷ୍ଟା କଲେ వాళ్ళ సొంత పిల్లలని కూడా గుర్తుండరంట. ସେତେବେଳେ ନିଜ ସନ୍ତାନ କହି ମଧ୍ୟ ఆమె ଭୁଲି స్వయాన ଯିବେ। సొంతగా కన్న కుమారుడు ఆయన. ସେ ନିଜେ ଜନ୍ମ ଦେଇଥିବା ପୁଅ ఆమె ఎలా చేసిందంటే ସେ କିପରି କଲେ ఆ ମାନେ కుమారుడు రెండు చేతులు విరిచేసింది. ସେ ପୁଅର ଦୁଇ ହାତ ଭାଙ୍ଗି సుమారు ଦେଲେ। 51 గాయాలు ఉన్నాయని చెప్పారు చూసారా. ପ୍ରାୟ 50ଟି ଦାଗ ଅଛି କହିଲେ సిగరెట్ తో కాల్ చేశారు. సిగరెట్ ରେ ପୋଡି ଦେଲେ అంటే ମାନେ శరీరం ఏ పనైనా చేయనిస్తుంది. ଶରୀର ଯେକୌଣସି କାର୍ଯ୍ୟ କରିବାକୁ సొంత କରାଏ బంధాలే మర్చిపోయేలా చేస్తుంది. ନିଜର ସମ୍ପର୍କ ଛିଣ୍ଡିବା ପରି କରାଏ। అంత భయంకరమైన అన్నాడండి దేవుడు శరీరం కోసం. ଏଇ ଶରୀର ସେଡେ ଭୟଙ୍କର ବୋଲି ଈଶ୍ୱର କହିଲେ। అది అండమే కాదు, ତା କହିବାର ନୁହେଁ। ఈ రోజు మనకి ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్ లా కనిపిస్తున్నాయి. ଆଜି ଏଇ ସମସ୍ତ ଗୋଟିଏ ଗୋଟିଏ ଦୃଷ୍ଟାନ୍ତ ଭାବରେ ଦେଖା ଯାଉଅଛି। ఇంకొకటి చూపిస్తాను చూడండి. ଆଉ ଗୋଟେ ଦେଖନ୍ତୁ ఎంత దారుణం ఇది. అయిన వాళ్ళే ఆ యువతిని చంపేశారు. అమ్మా నాన్న చేసిన పెళ్ళ మాకు నచ్చలేదు, ఇంకొక వ్యక్తితో తాను జీవిస్తానని తేల్చి చెప్పేసింది. అదే జరిగితే తమ పరువు పోతున్నారు. చూడండి ఏం ఆల్రెడీ పెళ్లి అయింది. ଦେଖନ୍ତୁ ୟାଙ୍କୁ ଏଥି ପୂର୍ବେ ବିବାହ ହୋଇଅଛି। ఆమెకు ఒక బాబు కూడా ఉన్నారు. ତାଙ୍କର ଗୋଟେ ପୁଅ ମଧ୍ୟ ଅଛନ୍ତି। కానీ କିନ୍ତୁ పై చదువుల కోసం పట్టణానికి వెళ్ళింది ఆమె. ଆଉ ଉଚ୍ଚ ପଢିବା ପାଇଁ ସେ నగରକୁ గଲେ। ఆమె ఇక్కడే శ్రీకాకుళం దగ్గర. ତାଙ୍କର ଏଇ శ్రీకాకుళం పాఖରେ ఎప్పుడైతే కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయిందో ଯେତେବେଳେ କୋଚିଂ ସେଣ୍ଟରରେ ଜଏନ୍ ఆమెకు ହେଲେ మళ్ళీ సంతోషం కావాలనుకుంది. ତାଙ୍କୁ పునర్ବାର ఆనంଦ ଦରକାର ଭାବିଲେ। అప్పుడు ఏం జరిగింది, ସେତେବେଳେ କଣ ଘଟିଲା, ఇంకొక ఆయనతో ఉంది. ଆଉ ଜଣଙ୍କ ସହିତ ରହିଲେ కానీ କିନ୍ତୁ భర్త ఒప్పుకోలేదు. ସ୍ୱାମୀ ମନା କଲେ। వెంటనే డైవోర్స్ కి అప్లై ସାଙ୍ଗେ చేసిందండి. ସାଙ୍ଗେ ଛାଡ ପତ୍ର ପାଇଁ ଦେଲେ। వాళ్ళ సొంత తల్లిదండ్రులు ఉంటారు కదా, మరి ଆଉ నిଜ ପିତା ମାତା ଥିବେ, నేను చదువుకోవడానికి పంపించామమ్మా, ତୁମକୁ ପଢିବା ପାଇଁ నువ్వు తిరిగి ପଢେଇଲୁ, వచ్చేయాలి. ତୁମେ ଫେରି ଆସିଯାଅ। అంతకే ఆమె ఒప్పుకోలేదు. କିନ୍ତୁ ସେ ମନା କଲେ। ఒక పని చేశారు, ଗୋଟେ କାମ సరే କଲେ, నువ్వు ఒకసారి ఇంటికి రా. ତୁମେ ଥରେ ଘରକୁ ଆସ। ఈమె హైదరాబాద్ వెళ్ళింది. ଆଉ ଇଏ ହାଇଦ୍ରାବାଦ ଗଲେ, ఇంటికి రమ్మన్నారు. ଘରକୁ ଡାକିଲେ। ఇంటికి రా, నీకు డైవోర్స్ ఇచ్చేస్తామన్నారు. ଘରକୁ ଆସ, ଛାଡ ପତ୍ର ଦେବୁ ఈమె ఏం କହିଲେ। చేసిందంటే, ଇଏ କଣ కଲେ ମାନେ నేను ఇంటికి వెళ్తే వీళ్ళు ఏదో ఒకటి నన్ను చేస్తారు, ମୁଁ ଘରକୁ ଗଲେ ଏମାନେ ଯାହା କିଛି అనుకు କରିବେ। ముందుగానే ఒక సెల్ఫీ వీడియో తీసుకుంది. ଏଣେ ଆଗରୁ ଗୋଟେ సెల్ఫీ ଭିଡିଓ ନେଲେ। నేను ମୁଁ జూన్ 5 లోపుగా ఇక్కడికి రాకపోతే, హైదరాబాద్ రాకపోతే ଜୁନ 5 ତାରିଖ ସୁଦ୍ଧା ହାଇଦ୍ରାବାଦ ନ ଆସିଲେ నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయి. ତୁମେ ଯାଇ ପୋଲିସ ଷ୍ଟେସନରେ କମ୍ପ୍ଲେନ వాళ్ళ କର। ఊరి పేరు, ଆମର ଗାମ వాళ్ళ జిల్లా ନାମ, పేరు, ଜିଲ୍ଲାର వాళ్ళ ନାମ, మండలం పేరు ତାଙ୍କ ସ୍ଥାନର అన్ని ఆ ନାମ, సెల్ఫీ వీడియోలో చెప్పింది. ସବୁ ସେଇ సెల్ఫీ ଭିଡିଓରେ କହିଲେ। చెప్పి କହି ఆమె ఎవరినైతే ప్రేమించిందో ସେ ଯାହାକୁ ప్ରେమ କଲେ ఆల్రెడీ ఆమెకు భర్త పెళ్ళయింది, ତାଙ୍କୁ ଏଥି ପୂର୍ବେ ବିବାହ ହୋଇଅଛି, భర్త ఉన్నారు, ସ୍ୱାମୀ ଅଛନ୍ତି। ఆయనకి ఆ వీడియో సెండ్ చేసింది. ତାଙ୍କୁ ସେ ଭିଡିଓ ఎవరికి? ପଠାଇଲେ। కాకు భర్తకు కాదు, ନିଜ ସ୍ୱାମୀକୁ ఆమె ఎవరినైతే ନୁହେଁ, ట్రైనింగ్ లో ఇష్టపడిందో ସେ ଯାହାକୁ పସନ୍ଦ ఆ କଲେ వ్యక్తికి పంపించింది. ତାଙ୍କୁ ସେ ଭିଡିଓ పଠାଇଲେ। భావించిన ఆ ఫ్యామిలీ ఆమెను ఇంకా చంపేశారు. దాన్ని హార్ట్ అటాక్ గా క్రియేట్ చేశారు. అయితే వాళ్ళ ప్లాన్ బెడిసికొట్టి పోలీసులు వాళ్ళని కటకటాల్లోకి నెట్టారు. స్ట్రీట్ పెళ్ళ మాకు నచ్చలేదు, ఇంకొక వ్యక్తితో తాను జీవిస్తానని తేల్చి చెప్పేసింది. అదే జరిగితే తమ పరువు పోతుందని భావించిన ఆ ఫ్యామిలీ ఆమెను ఇంకా చంపేశారు. దాన్ని హార్ట్ అటాక్ గా క్రియేట్ చేశారు. అయితే వాళ్ళ ప్లాన్ బెడిసికొట్టి పోలీసులు వాళ్ళని కటకటాల్లోకి నెట్టారు. శ్రీకాకుళం జిల్లాలో యువతి హరిణి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. టెక్కల మండలం సొర్లిగాం గ్రామానికి చెందిన హరిణి హత్య కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు. ఆమె తల్లి, తండ్రి, తాత, భర్త కలిసి ముందస్తు పథకంతో హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. హత్య తర్వాత గుండెపోటుతో చనిపోయినట్లుగా చిత్రీకరించారు నిందితులు. తెల్లవారుజామునే దహన సంస్కారాలు నిర్వహించి ఆధారాలు చెరిపేసే ప్రయత్నం చేశారు. అయితే విఆర్ఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ తల్లి విజయ్ కుమారి, తాత వలసాకు, భర్త దంతేశ్వరరావుని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో మరో యువకుడితో లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటుంది హరిణి. విడాకులు కావాలి. ଦେଖନ୍ତୁ లివ్ ఇన్ రిలేషన్ లో ఉందామె. ଆଉ ସେ ଅନ୍ୟ ସମ୍ପର୍କରେ దేనికని ଅଛନ୍ତି। లివ్ ఇన్ రిలేషన్? ଆଉ କାହିଁକି ସେଇ ସମ୍ପର୍କ? శరీరాన్ని సంతోషపడడానికి. ଆଉ ଶରୀରକୁ ଆନନ୍ଦ మరి କରିବା ఎంత ପାଇଁ। మంది ఆమె చావుకు కారణం ఎవరు? ଆଉ ତାଙ୍କ ମୃତ୍ୟୁ ପଛରେ କାରଣ ఆమె କିଏ? శరీరమే కదా. ତାଙ୍କ ଶରୀର ନୁହେଁ କି? ఆమె మాత్రమే కాకుండా କେବଳ ସେ ନ వాళ్ళ ହୋଇ తల్లి, ତାଙ୍କ ମା, వాళ్ళ తాత, ତାଙ୍କ ଅଜା, వాళ్ళ తండ్రి, ତାଙ୍କ ବାପା, వీరందరూ కూడా కటకటాలు పాలయ్యేలా చేసింది. ଏମାନେ ସମସ୍ତେ କାରାଗାରକୁ ଯିବା ପରି କଲେ। చూడండి ଦେଖନ୍ତୁ శరీరం ఎంత భయంకరమైందంటే
ఏంటంటే ଶରୀର କେଡେ ଭୟଙ୍କର నేను କହିଲେ ఇలా చేస్తే ମୁଁ ଏପରି କଲେ నాకు ఒక కొడుకు ఉన్నాడు, ମୋର ଗୋଟେ ପୁଅ ଅଛି, నాకు ఒక భర్త ఉన్నారు, ମୋର ଗୋଟେ ସ୍ୱାମୀ నాకు ଅଛନ୍ତି, తల్లి ఉంది, ମୋର ଗୋଟେ ମା నాకు ଅଛି, కుటుంబం ఉంది, ମୋର ପରିବାର ଅଛି। వాళ్ళందరికీ ఏమైనా జరగొచ్చు అని ఆలోచించిందా? ସେମାନେ ସମସ୍ତଙ୍କୁ କୌଣସି ବିଷୟ ଘଟିବ କହି ଚିନ୍ତା କଲେ କି? అపవాది మనల్ని ఒక గన్నుతోనో చాకుతోనో హత్య చేయదండి. ଶୈତାନ ଆମମାନଙ୍କୁ ଗୋଟେ ଗନ୍ ଦ୍ୱାରା ଚାକୁ ଦ୍ୱାରା ହତ୍ୟା କରେ అవి ନାହିଁ, మన మీద ప్రయత్నించదు. ତାହା ଆମ ଉପରେ ବ୍ୟବହାର କରେ ନାହିଁ। మనం దేనికి లొంగిపోతామో దాన్ని మాత్రమే మన మీద ప్రయత్నిస్తది. ଆମେ ଯାହାର ବଶୀଭୂତ ହୋଇଥାଉ ତାହାକୁ ହିଁ ଆମମାନଙ୍କୁ ବ୍ୟବହାର అదే କରେ। సర్వమానవాళి ఏకైక ఆయుధం శరీరం అండి. ତାହା ସମସ୍ତ ମନୁଷ୍ୟର ଏକମାତ୍ର ଅସ୍ତ୍ର ଶରୀର। వాళ్ళు ఎందుకు అంతలా ఇబ్బంది వాళ్ళ పరిస్థితికి వెళ్ళారు? ଆଉ ସେମାନେ କାହିଁକି ସେଡେ ଶୋଚନୀୟ ପରିସ୍ଥିତିକୁ ଗଲେ? ఆ స్త్రీ కావచ్చు, లేదంటే ముందున్న ఆమె కావచ్చు, ఎందుకు అలా మారిపోయారు? ଆଉ ସେଇ ସ୍ତ୍ରୀ ହଉ ନହେଲେ ପୂର୍ବ ଥିବା ସେଇ ମହିଳା ହେଉ କାହିଁକି ସେଇଭଳି శరీరాన్ని అదుపులో పెట్టుకోలేకపోయారు. ନିଜ ଶରୀରକୁ నియంత్ରଣ କରିପାରିଲେ మరి ନାହିଁ। ఒక్క శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం వల్ల మొత్తం కుటుంబమే పోయిందా? ଗୋଟିଏ ନିଜ ଶରୀରକୁ ନିୟନ୍ତ୍ରଣ ନ କରିବା ଦ୍ୱାରା ପରିବାର ହିଁ ବିନଷ୍ଟ ହେଲା ନା। ప్రియమైన దేవుని వాళ్ళారా, ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ మనం కూడా ఈ శరీరంతో ఏదైనా చేసినప్పుడు ଆମେ ଏଇ ଶରୀରରେ ଯାହା କିଛି అసలు କଲା ఈ శరీరానికి ବେଳେ ఉన్న ఒక గొప్ప ప్రాముఖ్యత ఏమిటంటే ଏଇ ଶରୀରକୁ ଥିବା ଗୋଟେ ମହାନ ବିଷୟ ఆ କଣ సమయంలో କହିଲେ? ఎవ్వరు గుర్తుకు రానివ్వకుండా చేస్తుంది. ସେଇ ସମୟରେ କେହି ସ୍ମରଣକୁ ନ ଆସିବା ପରି మీరే କରିଦିଏ। ఆలోచించండి, ଆପଣ ଚିନ୍ତା ఒక କରନ୍ତୁ, దొంగతనం చేసినప్పుడు ఒక వ్యక్తికి తన ఇల్లు తన కుటుంబం గుర్తొస్తుందా? ଗୋଟେ ଚୋରି କାର୍ଯ୍ୟ କଲା ବେଳେ ଜଣେ ମନୁଷ୍ୟକୁ ଆପଣ ପରିବାର ମନେ ପଡିବେ କି? ఏదైనా ఒక తప్పుడు కార్యక్రమం చేసినప్పుడు ఆ పలానా నా తల్లిదండ్రులు ఉన్నారని గుర్తు చేసుకుంటారా? କୌଣସି ଏକ ମନ୍ଦ କାର୍ଯ୍ୟ କଲା ବେଳେ ମୋର ବାପା ମା ଅଛନ୍ତି କହି ମନେ గుర్తు ପକାନ୍ତି చేసుకోరు କି? ప్రియమైన దేవుని వాళ్ళారా. ମନେ ପକାନ୍ତି ନାହିଁ అందుకే ପ୍ରିୟମାନେ। పౌలు గారు ఒక మాట అన్నారు. ସେଥିପାଇଁ ପାଉଲ ଗୋଟେ ବାକ୍ୟ କହିଲେ। ఏంటంటే କଣ କହିଲେ? రోమిలికి రాసిన పత్రిక ରୋମ୍ୟ ମଣ୍ଡଳୀ ଗୋଟେ ପତ୍ର 6వ అధ్యాయం 6 ଅଧ୍ୟାୟ 6వ వచనంలో మాట్లాడుతూ 6 ପଦରେ କଥା ହୋଇ రోమిలికి రాసిన పత్రిక ରୋମ୍ୟ పତ୍ର 6వ అధ్యాయం 6 ଅଧ୍ୟାୟ 6వ వచనంలో మాట్లాడుతూ 6 ପଦରେ କଥା ହୋଇ ఏమనగా ଯେପରି మనమికను ଆମ୍ଭେମାନେ పాపమునకు దాసులు కాకున్నట్లు ପାପର ଦାସତ୍ୱରେ ନ పాప ହେଉ, శరీరము ପାପର ଶରୀର నిరర్ధకమగునట్లు. ବିନଷ୍ଟ ହେବା ఇది ନିମନ୍ତେ। ఎలాంటి శరీరం అన్నాడు? ଏହା କେଉଁଭଳି ଶରୀର? పవిత్రమైన శరీరం అన్నాడా? ପବିତ୍ର ଶରୀର କହିଲେ କି? పాప శరీరం అన్నాడు. ପାପର ଶରୀର ఎన్నో హంగులు చూపిస్తది, ଅନେକ ରଙ୍ଗ ଦେଖାଏ। రంగులు చూడడానికి వెళ్ళమంటది, ରଙ୍ଗ ଦେଖିବା ପାଇଁ ଯିବା ପାଇଁ ఏదేదో କହିବ। చేయమంటది, ଯାହା କିଛି କରିବାକୁ కుదురుగా ఒక దగ్గర କହିବ, కూర్చోనివ్వదు. ଗୋଟିଏ ସ୍ଥାନରେ ବସିବାକୁ ଦବ ନାହିଁ। అక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని మొత్తం తిప్పిస్తది. ସେଠାକୁ ଯିବା ଏଠାକୁ ଯିବା ଚାରିଆଡେ ବୁଲାଇ ଦିଏ। కనుక అందుకే ప్రియమైన దేవుని వాళ్ళారా, ଏଣୁ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ దీన్ని ସନ୍ତାନ పాప శరీరం అన్నారు పౌలు గారు. ପାପର ଶରୀର କହିଲେ ପାଉଲ। అంటే అందరి శరీరం పాపమేనా? ମାନେ ସମସ୍ତଙ୍କ ଶରୀର ପାପ କି? అందరి శరీరాలు కూడా పాపమే అండి. ସମସ୍ତଙ୍କ ଶରୀର ପାପ ହିଁ। ఆయన ఏమన్నారో తెలుసా? ସେ କଣ କହିଲେ అసలు ଜାଣିଛୁ? నిజంగా ఎంత బాధపడతారంటే ପ୍ରକୃତରେ ସେ କେଡେ କଷ୍ଟ ఈ ପାଇବେ వచనం మీ କହିଲେ? అందరికీ చదివే ఉంటారు. ଏଇ ବାକ୍ୟ ସମସ୍ତେ ପଢିଥିବ। రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చదవండి. ରୋମ୍ୟ ପୁସ୍ତକ 7 ଅଧ୍ୟାୟ 26 ପଦ ପଢନ୍ତୁ। రోమపత్రిక ରୋମ୍ୟ ପୁସ୍ତକ 7వ అధ్యాయం 7 ଅଧ୍ୟାୟ 24వ వచనం చదవండి. 26 ପଦ ପଢନ୍ତୁ। అయ్యో ହାୟ నేనెంత దౌర్భాగ్యుడనో. ଦୁର୍ଭାଗ୍ୟ ମନୁଷ୍ୟ ଯେ ମୁଁ। చూడండి, అంత గొప్ప పని చేసిన పౌలు గారు ఏమని పోల్చుకుంటున్నారు? ସେଡେ ମହାନ ପ୍ରତିଭା ପାଉଲ ଆପଣଙ୍କୁ ఆయన ఒక କଣ దౌర్భాగ్యుడంట. କହୁଛନ୍ତି? ସେ ଦୁର୍ଭାଗ୍ୟ ପୁଣି। ఎందుకు దౌర్భాగ్యుడని పోల్చుకున్నాడు? କାହିଁକି ଆପଣଙ୍କୁ ଦୁର୍ଭାଗ୍ୟ କହିଲେ? అపోస్తుల కార్యములు మొత్తంలో ఆయన ఎన్నో ప్రయాణాలు చేశారు, ପ୍ରେରିତ పుస్తକ ସାରା ସେ ଅନେକ ఎన్నో ଯାତ୍ରା କଲେ, సువార్తలు చేశారు, ଅନେକ ସୁସମାଚାର କହିଲେ, ఎంతో మందికి దేవుని మాటలు చెప్పారు. ଅନେକଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ మరి ఇక్కడ ଘୋଷଣା ఆయన କଲେ। ఏమన్నారు? ଏଠାରେ ସେ କଣ అయ్యో କହିଲେ? నేను ఎంత దౌర్భాగ్యుడనో, ହାୟ ଦୁର୍ଭାଗ୍ୟ ఇట్టి ମନୁଷ୍ୟ। మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అంటున్నారు. ଏଇ ମୃତ୍ୟୁର ଶରୀରରୁ ମତେ କିଏ ଉଦ୍ଧାର କରିପାରେ? అంటే శరీరం నుంచి మనం విడిపించుకోలేమా? ମାନେ ଶରୀରରୁ ଉଦ୍ଧାର ପାଇପାରିବା ନାହିଁ କି? చాలా భయంకరమైందండి శరీరము. ଅତି ଭୟଙ୍କର ଅଟେ ଏଇ చెప్పాను ଶରୀର। కదా, కుదురుగా కూర్చోనివ్వదు, ଗୋଟିଏ ସ୍ଥାନରେ ବସିବାକୁ ଦବ వాక్యం ନାହିଁ, దగ్గర వినివ్వదు, ବାକ୍ୟ ଶୁଣିବାକୁ ଦବ అసలు ନାହିଁ, దేవుని కార్యక్రమాలంటేనే రానివ్వదు. ଜମା ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟକ୍ରମ କହିଲେ ଆସିବାକୁ ଦବ ନାହିଁ। పోనీ మనం ఆ మాట అన్నామంటే పోన్లే మనం చెప్పుకోవచ్చు పర్లేదని. ଆମେ ସେଇ କଥା କହିଲୁ ମାନେ ଆମେ ଯଥେଷ୍ଟ మరి କହିପାରିବା। అంతమందికి దేవుని వాక్యంలో నడిపించి నేనెందుకు ఆ మాట అన్నారు? ଆଉ ଅନେକଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶିକ୍ଷା ଦେଇଥିବା ପାଉଲ କାହିଁକି ଏ କଥା କହିଲେ? దౌర్భాగ్యుడు అని పోల్చుకుంటున్నాడు. ଆପଣଙ୍କୁ ଦୁର୍ଭାଗ୍ୟ କହୁଛନ୍ତି అంటే చూడండి, ମାନେ ఒక శరీరము ଗୋଟେ ଶରୀର మనిషిని ମଣିଷକୁ దౌర్భాగ్యపు స్థితికి కూడా తీసుకెళ్తది. ଦୁର୍ଭାଗ୍ୟ ଅବସ୍ଥାକୁ ମଧ୍ୟ ଟାଣି ନେଇଥାଏ। అంత ప్రమాదం అన్నారు. ସେଡେ ଭୟଙ୍କର పోనీ ఆయన କହିଲେ। ఏమైనా ఖాళీగా ఉన్నారా? ନଚେତ୍ ସେ ଖାଲିରେ ଅଛନ୍ତି ఖాళీగా କି? లేరండి. ଖାଲିରେ ఆయన ନାହାନ୍ତି। ఏం చేశారో ସେ తెలుసా? କଣ କଲେ ଜାଣିଛୁ? ఒకసారి కొరింథీ 2వ పత్రిక తీయండి.
ପାଉଲ କଣ କଲେ ଦେଖନ୍ତୁ కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక କରନ୍ତୀୟ ଦ୍ୱିତୀୟ ପତ୍ର 7వ అధ్యాయం 7 అధ్యాୟ 5వ వచనం అండి. 5 పଦ కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀ ଦ୍ୱିତୀୟ ପତ୍ର 7వ అధ్యాయం 7 అధ్యాୟ 5వ వచనం మనం చూడగలిగితే 5 పଦ ଆମେ మేము ଦେଖିପାରିବା మాసిదోనియాకు వచ్చినప్పుడు କାରଣ ମାକିଦୋନିଆରେ ଉପସ୍ଥିତ మా శరీరం ఎంత మాత్రం విశ్రాంతి పొందలేదంట. ଆମର ଶରୀର ସୁଦ୍ଧା ବିଶ୍ରାମ ପାଇଲା ନାହିଁ। పౌలు గారి శరీరం ఎలా ఉందంట? ପାଉଲଙ୍କ ଶରୀର କିପରି అసలు ଅଛି? ఎంత మాత్రము విశ్రాంతి లేదు. ଆମମାନଙ୍କ ଶରୀରର ବିଶ୍ରାମ ସୁଦ୍ଧା ନାହିଁ। చూడండి, ଦେଖନ୍ତୁ। మరి విశ్రాంతి లేకుండా పనిచేసినప్పుడైనా శరీరం కంట్రోల్లో ఉండాలా? ବିଶ୍ରାମ ନଥାଇ କାର୍ଯ୍ୟ କଲେ ମଧ୍ୟ ଶରୀର ନିଜ ଅଧୀନରେ ରହିବାର ଅଛି ନା? ఆలోచించండి. ଚିନ୍ତା କରନ୍ତୁ। ఇప్పుడు మనకి ఏవో ఆలోచనలు వస్తాయంటే చెప్పుకోవచ్చు, ଏବେ ଆମର ଅନେକ ଚିନ୍ତାଧାରା ଅଛି କହିପାରିବା। అని విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు కదా. ସେ ବିଶ୍ରାମ ନଥିବା ପରି అసలు କରୁଛନ୍ତି। శరీరానికి విశ్రాంతి ఇవ్వలేదు. ଶରୀରକୁ ସୁଦ୍ଧା ବିଶ୍ରାମ ఎటు పోయినానికి ఏదో ఒక శ్రమలు కలుగుతూనే ఉన్నాయి, କୌଣସି ଗୋଟେ ପ୍ରକାର ఏ କ୍ଲେଶ ఒక పోరాటములు ପାଉଛନ୍ତି। జరుగుతూనే ఉన్నాయి. କୌଣସି ଗୋଟେ ଯୁଦ୍ଧ ଘଟୁଛି। అయినప్పటికీ కూడా ప్రియమైన దేవుని ତଥାପି వల్ల ఈశ్వରଙ୍କ సంతానగଣ ఈ శరీరాన్ని ఆయన దౌర్భాగ్యుడని పోల్చాడు. ఈ శరీరం వల్ల నేను దౌర్భాగ్యుడిని అయిపోతాను అని పోల్చుకున్నారు. ଏଇ ଶରୀର ଦ୍ୱାରା ମୁଁ ଦୁର୍ଭାଗ୍ୟ ହୋଇଯିବି, ମୁଁ ଦୁର୍ଭାଗ୍ୟ କହି ଆପଣଙ୍କୁ ତୁଳନା କଲେ। ఇంత భయంకరమైన శరీరం అసలు ఎవరు రక్షిస్తానని వేడుకుంటున్నారు. ଏଡେ ଭୟଙ୍କର ଶରୀରରୁ ମତେ କିଏ ଉଦ୍ଧାର କରିବ ବୋଲି ବିନତି କରୁଛନ୍ତି। మీకు మీరే ఆలోచించండి. ନିଜ ନିଜକୁ ଚିନ୍ତା మనం କରନ୍ତୁ। త్వరగా ఏదైనా దేవుని పనికి త్వరపడగలమా? ଆମେ ଶୀଘ୍ର ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟ କରିବା ବୋଲି ସଙ୍ଗେ ସଙ୍ଗେ ପ୍ରସ୍ତୁତ ହୋଇପାରିବା శరీరం କି? నీరసాన్ని గుర్తు చేస్తుంది, ଶରୀର କ୍ଳାନ୍ତ శరీరాన్ని ହୋଇଯାଏ। బద్ధకాన్ని గుర్తు చేస్తుంది, ଶରୀର ଅଳସୁଆକୁ ସ୍ମରଣ మనం କରେ। అడ్డెళ్దామని గుర్తు చేస్తుంది, ଆମେ ସେପଟେ ଯିବା, ఇది కొత్తదనాన్ని కోరుకుందామని గుర్తు చేస్తుంది. କୌଣସି ନୂତନତା ଚେଷ୍ଟା మరి କରିବା ପାଇଁ ఇవన్నీ ମନେ మనకంటే ପକାଏ। మంది భక్తులు అనుభవించారా లేదా? ଆଉ ଏଇ ସମସ୍ତ ବିଷୟ ଆମଠାରୁ ପୂର୍ବେ ଭକ୍ତଗଣ ଅନୁଭବ କଲେ ନା ନାହିଁ? మనందరికంటే ముందు అనుభవించారు కాబట్టే ଆମ ସମସ୍ତଙ୍କର ଅନୁଭବ କରିବାରୁ శరీరం అనే సుఖాన్ని కోరుకుంటుందని ముందుగానే చెప్పారండి. ଏଇ ଶରୀର ସୁଖ ଚାହିଁବ ବୋଲି ପୂର୍ବରୁ ఇది କହିଲେ। పాప శరీరం అన్నారు. ଏହା ପାପର ଶରୀର କହିଲେ। అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారు తెలుసా? ସେଥିପାଇଁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କଣ କଲେ అసలు ଜାଣିଛ? రెస్ట్ ఇవ్వలేదండి. ଜମା ରେଷ୍ଟ ଦେଇନାହାନ୍ତି। ఆయన ఒక మాట అంటారు. ସେ ଗୋଟେ କଥା କହିବେ। లోకసువార్త ଲୁକଲିତ ସୁସମାଚାର 4వ అధ్యాయం 4 ଅଧ୍ୟାୟ 43వ వచనంలో 43 ପଦରେ లోకసువార్త ଲୁକଲିତ ସୁସମାଚାର 4వ అధ్యాయం 4 ଅଧ୍ୟାୟ 43వ వచనంలో 43 ପଦରେ అక్కడ మాట్లాడుతూ ସେଠାରେ କଥା ఆయన ହୁଏ, నేను ఇతర పట్టణములోను ଅନ୍ୟାନ୍ୟ ନଗରରେ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను ମଧ୍ୟ ଅବଶ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟର ఇందు ସୁసମାଚାର నిమిత్తమే ପ୍ରଚାର నేను କରିବା। పంపబడుతున్నానని ସେଥି నిମନ୍ତେ ମୁଁ ପ୍ରେରିତ వారితో ହୋଇଛି। చెప్పెను. ସେମାନଙ୍କୁ କହିଲେ। చూడండి, ଦେଖନ୍ତୁ, నేను అసలు ఖాళీగా ఉండడానికి రాలేదు. ସେ ଖାଲିରେ ରହିବା నేను ପାଇଁ ఆ పట్టణానికి వెళ్ళి ଆସିନାହାନ୍ତି। వాక్యం చెప్పాలి, ନଗରକୁ ଯାଇ ବାକ୍ୟ କହିବା। ఈ పట్టణానికి వెళ్ళి దేవుని మాటలు ప్రకటించాలి, ଏଇ ନଗରକୁ ଯାଇ ଈଶ୍ୱରଙ୍କ ప్రతి ବାକ୍ୟ ଘୋଷଣା గ్రామానికి କରିବା। వెళ్ళాలి, ପ୍ରତି ଗ୍ରାମକୁ ఎన్నో ଯିବା। పబ్లిక్ మీటింగ్ లో చెప్పాలి. ଅନେକ ପବ୍ଲିକ ମିଟିଂ ରେ କହିବା। నేను చెప్పాను కదా ఎన్ని పబ్లిక్ మీటింగ్లు చేశారని. ଗତ ରାତିରେ କହିଲେ କେତେ ପବ୍ଲିକ ମିଟିଂ అంటే- ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କହିଲେ କହି అంటే ମାନେ ఆయన కూడా ఇందు నిమిత్తమే నేను వచ్చాను, ଏଥି నిମନ୍ତେ ମୁଁ ఇంక ଆସିଅଛି। నేను రెస్ట్ ఎలా తీసుకుంటాను? ଆଉ ମୁଁ କିପରି ବିଶ୍ରାମ ନେବି? రెస్ట్ తీసుకొని ఇవ్వలేదండి. ବିଶ୍ରାମ ନେଇନାହାନ୍ତି। ఈరోజు మనం అందరము ప్రభురాత్రి సంస్కారం అప్పుడు అంటే ప్రభుబల కార్యక్రమం అప్పుడు ఒక మాట అంటాము. ଆଜି ଆମେ ସମସ୍ତେ ପ୍ରଭୁ ଭୋଜ ନେଲା ବେଳେ ଗୋଟେ କଥା କହିଥାଉ, అసలు యేసుక్రీస్తు వారి శరీరాన్ని ఎలా చేశారని. ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଶରୀରକୁ କିପରି କଷ୍ଟ ଦେଲେ అది କହି। మీకు ఎవరికైనా గుర్తుందా? ତା ଆପଣଙ୍କ ମଧ୍ୟରେ କାହାକୁ ହେଲେ ମନେ ଅଛି କି? మొదటి కొరింథీ పత్రిక ପ୍ରଥମ କରନ୍ତୀୟ 11వ అధ్యాయం 11 ଅଧ୍ୟାୟ 24వ వచనం చూడగలిగితే 26 ପଦ ଦେଖିପାରିଲେ। 11వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక ପ୍ରଥମ କରନ୍ତୀୟ 11వ అధ్యాయం 11 ଅଧ୍ୟାୟ 24వ వచనం చూడగలిగితే 26 ପଦ ଦେଖିପାରିଲେ। దానిని విరిచి ଏହା ଭାଙ୍ଗି ఇది మీ కొరకైన నా శరీరము అన్నాడు అక్కడ. ଏହା ତୁମମାନଙ୍କ ନିମନ୍ତେ ମୋର ଶରୀର, ఇది మీ కొరకైన ତୁମ୍ଭମାନଙ୍କ నా ନିମନ୍ତେ శరీరం అన్నారు. ମୋର ఆ ଶରୀର। మీ కొరకైనా కింద అక్కడ ఏముంది? 2 అని పుట్టినోట్ ఉంది కదా, 2 అనే నెంబర్ ఉంది కదా, దాని కింద పుట్టినోట్లో ఏమని ఉంది? మీ కొరకు విరవబడిన నా శరీరము అని. ତୁମ୍ଭମାନଙ୍କ ନିମନ୍ତେ ଭାଙ୍ଗି ଦିଆଯାଇଥିବା ମୋ అంటే ଶରୀର। యేసుక్రీస్తు వారి శరీరాన్ని ఏం చేశారు? ମାନେ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଶରୀର କଣ କଲେ? విరిచేశారండి. ଭାଙ୍ଗି ଦେଲେ। ఏం చేశారు? କଣ କଲେ? విరగొట్టారు. ଭାଙ୍ଗି ଦେଲେ। మహనీయుడే శరీరాన్ని ఈ మట్టి దేహాన్ని విరగొట్టినప్పుడు ମହାନ ବ୍ୟକ୍ତି ଏଇ ମାଟି ଶରୀରକୁ ଭାଙ୍ଗି ଦେଲା ବେଳେ మరి మనుషులుగా మనం ఏం చేయాలి? ଆଉ ମଣିଷ ରୂପେ ଆମମାନେ କଣ କରିବା? సంతోషపడతామా? ଆନନ୍ଦ ଦେବା କି? లేదంటే సంతోషాలను ఆనందించడానికి
సంతోషపరచడానికి బయటికి వెళ్తామా? ଆନନ୍ଦ କରିବା ପାଇଁ ବାହାରକୁ ଯିବା କି? సంతోషపరచడానికి ప్రయత్నిస్తామా? ଆନନ୍ଦିତ ହେବା ପାଇଁ ଚେଷ୍ଟା କରିବା లోకం କି? కోసం ఆలోచిస్తామా? ଜଗତ ନିମନ୍ତେ ଚିନ୍ତା କରିବା କି? మహనీయుడే విరిచాడంట శరీరాన్ని. ମହାନ ବ୍ୟକ୍ତି ହିଁ ଭାଙ୍ଗିଦେଲେ మరి ଶରୀରକୁ। మనం ఏం చేయాలండి? ଆଉ ଆମମାନେ କଣ କରିବା? మనం కూడా శరీరాన్ని విరిచేస్తేనే. ଆମେ ମଧ୍ୟ ଶରୀରକୁ ଭାଙ୍ଗିଦେଲେ, విరడం అంటే నేను అందం కాలు చేతులు విరడానికి ఆడండి. ଭାଙ୍ଗି ଦେବାର କହିଲେ ଗୋଡ ହାତ ଭାଙ୍ଗିବାର ତା అస్సలు ନୁହେଁ। విశ్రాంతి అనేది ఇవ్వకూడదు. ଜମା ଶରୀରକୁ ବିଶ୍ରାମ ନ ଦେଉ। కొంత విశ్రాంతి ఇచ్చారు అనుకోండి, ଅଳ୍ପ ବିଶ୍ରାମ ଦେଲେ ఏదో ఒక ఆలోచన ఈ శరీరానికి వస్తుంది. କୌଣସି ଏକ ଚିନ୍ତାଧାରା ଶରୀରରେ ଆସିବ। ఇన్ని రోజులు పనిచేసాం కదా, ఈ రోజు ఎక్కడికో దగ్గర ఆనందానికి వెళ్ళాలి, కాస్త సంతోషాన్ని ఇవ్వాలి ఈ శరీరాన్ని అనుకుంటారు. ଆଉ ଅନେକ ଦିନ ହେଲା ପରିଶ୍ରମ କଲି, ଆଜି ଏଇ ଶରୀରକୁ କେଉଁ ସ୍ଥାନକୁ ନେଇ ଆନନ୍ଦ దీన అలానే అనుకుంది కదా, దీନା ସେଇପରି ଭାବିଲେ। నన్ను శరీరానికి కాస్త సంతోషాన్ని ఇవ్వాలి, ఆహ్లాదాన్ని కోరుకుంది. ఏమైంది? ଶରୀରକୁ ଟିକେ ଆନନ୍ଦ ଦେବି କହି ଚେଷ୍ଟା କଲେ, କଣ ହେଲା? జీవితమే నాశనం అయిపోయింది. ତାଙ୍କ ଜୀବନ ହିଁ ବିନଷ୍ଟ ହେଲା। అంటే ମାନେ? శరీరాన్ని మనం ఎక్కడ కొంత విశ్రాంతి ఇవ్వడానికి కూడా ప్రయత్నించకూడదండి. ଶରୀରକୁ ଆମେ ଜମା ବିଶ୍ରାମ ଦେବା ପାଇଁ ଚେଷ୍ଟା ନ କରୁ। ఆయన 33.5 సంవత్సరాలు వచ్చిన వరకు యేసుక్రీస్తు వారు ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ 33 ଅଧା ବର୍ଷ ବୟସରେ దేవుని పనిలో శరీరాన్ని ఎలాగోలా నలగొడుతూనే ఉన్నారు. ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟରେ ଶରୀରକୁ ଯେକୌଣସି ମତେ କଷ୍ଟ ଦେଇ ଆସୁଛନ୍ତି। ఆలోచించండి, ଆଲୋଚନା କରନ୍ତୁ। మనం ఇప్పటి వరకు దేవుని మాటలు విన్నాము. ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ఒకవేళ ଶୁଣିଲୁ, ఇంటికి వెళ్ళాం అనుకోండి, ଘରକୁ ଗଲେ ఈ శరీరం ఏం కోరుకుంటది? ଏଇ ଶରୀର କଣ କହିବ? విశ్రాంతిని కోరుకుంటది. ବିଶ୍ରାମ ଚେଷ୍ଟା విశ్రాంతి କରିବ। అయిపోయింది, ఓకే. ବିଶ୍ରାମ మరి ହେଲା, రేపటి పరిస్థితి ఎలా ఉంటది? ଆଉ କାଲିକୁ କିପରି ଥିବ? గాడి ఈజీగా తప్పిపోతామండి మనం. ଆଉ ସିଧାସଳଖ ପଥ ఎందుకో ହରାଇଥାଉ। తెలుసా? କାରଣ କଣ ଜାଣିଛ? వాక్యం మన దగ్గర ప్రతిరోజు ఉండడం లేదు కాబట్టి. ବାକ୍ୟ ଆମ ନିକଟରେ ସବୁଦିନ ରହୁନଥିବାରୁ ప్రియమైన దేవుని వాళ్ళారా, ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ అపవాది ఎక్కడి నుంచో ఆయుధాలు తేదో ଶୈତାନ ଅନ୍ୟ ସ୍ଥାନରୁ ଅସ୍ତ୍ର ఈ ଆଣିବ ନାହିଁ। శరీరాన్ని చూపిస్తది. ଏଇ ଶରୀରକୁ ଦେଖାଇବ। మనమేమనుకుంటాము? ଆମେ କଣ ଭାବିଥାଉ? దీన్ని చక్కదిద్దుకుంటాం కదా అనుకుంటాం, కానీ ଘର ସଜାଡୁଛୁ ଭାବିଥାଉ, କିନ୍ତୁ దీన్ని విరవాలి, ଆଉ ଏଇ ଶରୀରକୁ దీన్ని మన ଭାଙ୍ଗିବାର కంట్రోల్లో ଅଛି। పెట్టుకోవాలని మాత్రం అనుకోవడం లేదు. ଶରୀରକୁ ନିଜ ଅଧୀନରେ ରଖିବା ଭାବିନଥାଉ। మరి ఈరోజు చాలా మంది అందుకే కదా ఎన్నో నేరాలు ఘోరాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ତେଣୁ ଆଜି ଅଧିକାଂଶ ଲୋକଟାରେ ଅନେକ ହତ୍ୟା ଅପରାଧ ଦେଖାଯାଉଛି। అంతటికి కారణం ఏంటి? ଆଉ ସମସ୍ତ ବିଷୟର କାରଣ କଣ? ఒక్క శరీరం మాత్రమే. କେବଳ ଶରୀର ହିଁ। పోనీ ఆస్తి కోసమా? ସମ୍ପତ୍ତି అవి ପାଇଁ କି ఎక్కడ అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. ସେଠାରେ ଅଛି। శరీరాన్ని సంతోషపడడానికి అక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. ଶରୀରକୁ ଆନନ୍ଦ ଦେବା ପାଇଁ ଯେଉଁ ଯେଉଁ ସ୍ଥାନକୁ ଯାଉଛନ୍ତି, ఆ ఒక్క ఆనందం వల్లే ସେଇ ଆନନ୍ଦ ଦ୍ୱାରା ఆత్మ నలిగిపోతుంది. ଆତ୍ମା ବିଚଳିତ ఈ రోజు ହୋଇଯାଉଛି। ఆత్మని నిత్య నాశనానికి తీసుకెళ్లి ఏకైక ఆయుధం ఏంటో తెలుసా? ଆଜି ଆମମାନଙ୍କ ଆତ୍ମାକୁ ଅନନ୍ତ ଅଗ୍ନି ମଧ୍ୟକୁ ନେବା ଏକମାତ୍ର ଅସ୍ତ୍ର అపవాది ఆయుధం ଶୈତାନର ଅସ୍ତ୍ର। అది శరీరం మాత్రమే. ప్రియమైన దేవుని ତାହା వాళ్ళారా, କେବଳ ଶରୀର ହିଁ। దాన్ని ఒక్కదాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే ଏଇ ଶରୀରକୁ ଆମେ ନିୟନ୍ତ୍ରଣ మన କରିପାରିଲେ ఆత్మను మనం రక్షించుకోగలుగుతాము. ଆମ ନିଜ ଆତ୍ମାକୁ ଆମେ ସୁରକ୍ଷିତ ఒకవేళ କରିପାରିବା। అలా మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ସେହିପରି ଆମେ କଣ୍ଟ୍ରୋଲ କରି ନ నిత్య ପାରିଲେ నాశనానికి మనమే తీసుకెళ్లిపోతామండి. ଅନନ୍ତ ଅଗ୍ନି ମଧ୍ୟକୁ ଆମେ ହିଁ ନେଇଯିବା। అందుకే ସେଥିପାଇଁ సాధారణంగా ସାଧାରଣତଃ మనం ఎవరెవరికో వణుకుతాము. ଆମେ କାହାକୁ ନା ଥରହର మనం ఎవరికి ହୋଇଥାଉ। వణుకుతాము? ଆମେ କାହାକୁ ଡରିଥାଉ? మనకంటే పెద్దవాళ్ళకి వణుకుతాము, ଆମଠାରୁ ବଡ ମାନଙ୍କୁ ଭୟଭୀତ లేదంటే మన ହୋଇଥାଉ। తల్లిదండ్రులకు వణుకుతాము. ନଚେତ୍ ପିତା ମାତାଙ୍କୁ కానీ ଦେଖି ఈ ଭୟଭୀତ శరీరం దేనికి ହୋଇଥାଉ। వణుకుతుందో తెలుసా? କିନ୍ତୁ ଏଇ ଶରୀର କାହାକୁ ଭୟଭୀତ ହୁଏ ఏంటి శరీరం ଜାଣିଛ? కూడా వణుకుతుందా? ଶରୀର ବି ଭୟଭୀତ ହେବ అవును, କି? వణుకుతుంది. ଭୟଭୀତ దీన్ని ହେବ। మనం విరగొట్టొచ్చు. ୟାକୁ ଆମେ ଭାଙ୍ଗି ପାରିବା। ఎలానో తెలుసా? କିପରି ଜାଣିଛ? చివరికి ఒక మాట చూపించిన ଶେଷରେ ଗୋଟେ ବାକ୍ୟ ଦେଖିବା। కీర్తన గ్రంథం ଗୀତ ସଂହିତା 119 అధ్యాయం 119 ଅଧ୍ୟାୟ 120 వచనమండి. 120 ପଦ। కీర్తన గ్రంథం ଗୀତ ସଂହିତା 119 అధ్యాయం 119 ଅଧ୍ୟାୟ 120 వచనమండి. 120 పଦ। ఒకసారి మన మాట చదవగలిగితే ଥରେ ସେଇ ବାକ୍ୟ ଆମେ ପଢି ପାରିଲେ కీర్తన గ్రంథం ଗୀତ ସଂହିତା 119 అధ్యాయం 119 120 ଅଧ୍ୟାୟ వచనం. 120 పଦ। నీ భయము వలన ତୁମ ଭୟ నా ସକାଶୁ శరీరము వణుకుచున్నది. ମୋ ଶରୀର କମ୍ପିତ ହୁଏ। ఈరోజు ప్రతి ఒక్క మనిషి శరీరం వనకాలంటే ଆଜି ପ୍ରତ୍ୟେକ ମନୁଷ୍ୟର ଶରୀର କମ୍ପିବାକୁ ହେଲେ దేవుని భయం మనకి ఎప్పుడు ఉంటూనే ఉండాలి. ଈଶ୍ୱରଙ୍କ ଭୟ ସର୍ବଦା ଆମଠାରେ ରହିବାର ଅଛି। నిజంగా పిల్లోడు తండ్రి మాటకు విని భయపడుతూ వణికితే తప్పు చేస్తాడా? ସତରେ ପିଲା ପିତାର କଥା ଶୁଣି ଭୟ କଲେ ଭୁଲ କରିବେ କି? ఒక తప్పటడుగు వెయ్యాలన్నా సరే, ଗୋଟିଏ ଭୁଲ ପଥରେ ଯିବାକୁ ହେଉ, అమ్మో మా నాన్నకి కానీ తెలిస్తే నా పరిస్థితి తర్వాత ఎలా ఉంటుందని ఆలోచిస్తాడు. ହାୟ ମୋ ବାପା ଜାଣିଲେ ପରିସ୍ଥିତି କଣ କହି మరి ଚିନ୍ତା ఈరోజు କରିବେ। ఎందుకు ఈ సమాజానికి శరీరం వనకడం లేదు? ప్రతి ఒక్కరు వణికించుకోవడం లేదు. ଆଜି କାହିଁକି ସମସ୍ତ ମନୁଷ୍ୟର ଶରୀର କମ୍ପୁ ନାହିଁ? ఎప్పుడు జైశాల్
తాత ఒక మాట అంటారు, ସର୍ବଦା ଜୟଶାଳୀ ଗୁଡିଏ କଥା କୁହନ୍ତି సమాజానికి దేవుని భయం లేకే విచ్చలివిడిగా బ్రతుకుతున్నారని. ଆଉ ସମାଜରେ ଈଶ୍ୱରଙ୍କ ଭୟ ଅଭାବରେ ନିଜ ଇଚ୍ଛା ଅନୁସାରେ ବଞ୍ଚୁଛନ୍ତି నిజంగా କହିଲେ। దేవునికి భయపడే శరీరమే అయితే ସତରେ ଈଶ୍ୱରଙ୍କୁ ଭୟ କରିବା ଶରୀର ହେଲେ కలుగుతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. କମ୍ପିବ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ మనం కూడా ఏదైనా ఒక ସନ୍ତାନ। అడుగు వెయ్యాలనుకుంటే ଆମେ କୌଣସି ପାଦ ఆ ଦେବାକୁ భయం ହେଲେ వల్లే కాస్త మనలో భయం మొదలవుతుంది. ସେ ଭୟ ଦ୍ୱାରା ଆମଠାରେ ଭୟ ଜାତ ఎక్కువ ହେବ। శాతం ఎందుకు క్రైస్తవులైన వారు ఇలాంటి వాటిలో ఉండరు? ଅଧିକ ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନେ କାହିଁକି ଏଇଭଳି ମନ୍ଦ କାର୍ଯ୍ୟ କରନ୍ତି ఎంతో ନାହିଁ? అంత వాళ్ళకి వాక్యం తెలుసు కాబట్టి. କାରଣ ସେମାନଙ୍କ ହୃଦୟରେ ବାକ୍ୟ ଥିବାରୁ మన శరీరాన్ని వణికించే విధంగా చేసుకోవాలి, ଆମ ଶରୀରକୁ କମ୍ପିବା ପରି కానీ କରୁ, ఆ శరీరం ఆడిస్తే విధంగా మనం ఆడకూడదండి. କିନ୍ତୁ ସେଇ ଶରୀର କର୍ତ୍ତୃତ୍ୱ କରିବା ପରେ ଆମେ ନ ରହୁ। అందుకే పౌలు గారు అంత పెద్ద పద ప్రయోగం అని చేయడం జరిగింది. ତେଣୁ ପାଉଲ ସେତେ ବଡ ପଦ ବ୍ୟବହାର କରିବା ଘଟିଲା। దౌర్భాగ్యం అని పోల్చుకున్నారు. ଦୁର୍ଭାଗ୍ୟ ମନୁଷ୍ୟ କହିଲେ। మరి అంత మహనీయుడికి యేసుక్రీస్తు వారే ఆ మాట అన్నారు, అదే విధంగా మన పౌలు గారే అంత సంఘాలను స్థాపించిన ఆయనే ఆ మాట అన్నారంటే ଆଉ ସମସ୍ତ ମଣ୍ଡଳୀ ସ୍ଥାପନ କରୁଥିବା ପାଉଲ ହିଁ ସେଇ କଥା କହିଲେ ମାନେ మరి మనం ఎంత చెప్పండి? ଆମେ କଣ କୁହନ୍ତୁ? మనం కంట్రోల్ చేసుకోగలం? ଆମେ କିପରି ନିୟନ୍ତ୍ରଣ କରିପାରୁ? ఒకే ఒక్కటండి, ଗୋଟିଏ ବିଷୟ, దేవుని భయం ఉంటే ଈଶ୍ୱର ଭୟ ଥିଲେ శరీరం వణుకుతుంది, ଶରୀର କମ୍ପିବ, లేదంటే ନଚେତ୍ దాని వల్ల ତା ଦ୍ୱାରା మన ఆత్మ ଆମର ଆତ୍ମା నరకంలో వనగాల్సి వస్తుంది. ଆଉ ନରକରେ କମ୍ପିବା కనుక ପରିସ୍ଥିତି। భూమి మీద ଏଣୁ పృథ్వୀ ఈ ଉପରେ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోగలిగితే, ଏଇ ଶରୀରକୁ କେଡେ ସାବଧାନରେ ନିୟନ୍ତ୍ରଣ କଲେ, ఎందుకంటే ఈ శరీరం మీద మనం అక్షయ శరీరం ధరించుకోవాలి. କାରଣ ଏଇ ଶରୀର ଉପରେ ଗୌରବମୟ ଶରୀର ପରିଧାନ మరి କରିବା। చాలా మందికి ఆ భయం ఉందా? ଆଜି ଅନେକଙ୍କର ଏଇ ଭୟ ଅଛି କି? భయం ఉంటే కైనాలు ఎందుకు తింటారు? భయం ఉంటే డిలక్స్లు ఎందుకు తింటారు? ଆଉ ଭୟ ଥିଲେ ସେ କହିନି କାହିଁକି ଖାଇବେ? ଭୟ ଥିଲେ ସେ ମନ୍ଦ ବିଷୟ ఈ କାହିଁକି ପିଇବେ? పాన్లన్నీ ఎందుకు నములుకుంటూ ఉంటారు? ଏଇ ସବୁ କାହିଁକି ଚୋବାଇବେ? శరీరాన్ని ఎలా సంతోషపెట్టాలని ఎందుకు ఆలోచిస్తారు? ଶରୀରକୁ କିପରି ଆନନ୍ଦ ଦେବା କାହିଁକି ଚିନ୍ତା କରିବେ? ఆహ్లాదాల వైపు ఎందుకు వెళ్తారు? ଆନନ୍ଦ ଆଡକୁ କାହିଁକି ଗତି କରିବେ? అక్రమ సంబంధాల వైపు ఎందుకు వెళ్తారు చెప్పండి? ଅନ୍ୟାୟ ସମ୍ପର୍କ ଆଡେ କାହିଁକି ଗତି କରିବେ? భయం లేకపోవడమే కదా. ଭୟ ନଥିବା ସକାଶୁ శరీరం వణకడం లేదు, ଶରୀର କମ୍ପୁ ନାହିଁ, శరీరం సంతోషాన్ని కోరుకుంటుంది, ଶରୀର ଆନନ୍ଦ ଇଚ୍ଛା କରୁଛି, ఆత్మ నరకానికి జారిపోతుంది. ଆତ୍ମା ନରକଗାମୀ ହଉଛି। అవునా కదా? ହଁ ନା ନାହିଁ? కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ଏଣୁ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ అన్నిటికంటే భయంకరమైంది ସବୁଠାରୁ భୟଙ୍କର ఆత్మని నిత్య నాశనానికి తీసుకెళ్లిపోయేది ଆତ୍ମାକୁ ଅନନ୍ତ ଅଗ୍ନି ఈ శరీరం ମଧ୍ୟକୁ ఒకటే ନେବାର। అండి. ଏଇ ଶରୀର కనుక କେବଳ భూమి మీద ఉన్నంత కాలం ଏଣୁ పృథిବୀରେ ଜୀବିତ ଥିବା దేవుని భయము ସମୟରେ కలిగి ଈଶ୍ୱରଙ୍କ ଭୟ ଥାଇ ఈ శరీరాన్ని వణికించే విధంగా ఉంచుతారని కోరుకుంటూ, ଏଇ ଶରୀରକୁ କମ୍ପିବା ପରି ରଖିବ ବୋଲି ଇଚ୍ଛା କରି దేవునికి భయపడి బ్రతుకుతారని వేడుకుంటూ ଈଶ୍ୱରଙ୍କ ଭୟ କରି ବଞ୍ଚିବ କହି ఇంతటితో ଆଶା నా କରି మాటలు ముగిస్తున్నానండి. ଏଥିରେ ମୋର ବାକ୍ୟ శେଷ కళ్ళు କରୁଅଛି। మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం. ଆସନ୍ତୁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା। సర్వకాల సర్వవస్థల్లో మమ్మల్ని కాచి కాపాడుతున్న మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ కుమారుని యొక్క పునరుత్థాన దినమున తండ్రి, మీ కుమారుడు ఎలా అయితే తండ్రి తన శరీరాన్ని అదుపులో పెట్టుకొని తన్ని విరిచారో మేము కూడా తండ్రి ఈరోజు మీ కుమారుడు విరవబడిన శరీరాన్ని తీసుకుంటున్న మేము కూడా తండ్రి మా యొక్క శరీరాలను విరిచి